ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ ముగిసింది. పిటిషన్ల నుంచి స్పీకర్ ప్రసాద్ కుమార్ సాక్ష్యాలు సేకరించారు. గురువారం ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై విచారించనున్నారు. దానం నాగేందర్ అనర్హతపై స్పీకర్ తాత్సారం చేస్తున్నారని పిటిషన్లు పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు అనర్హత వేటు వేయడం లేదని ప్రశ్నించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్గా ఏఐసిసి అనౌన్స్ చేసింది. వారి ఏఐసిసి లిస్టులో అనౌన్స్ చేసిన లిస్టులో దానం నాగేందర్ గారి పేరు ఉన్నది అని అన్నీ కూడా ఎవిడెన్స్తో సహా చూపించడం జరిగింది. దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి సికింద్రాబాద్ పార్లమెంట్లో 4,29,000 ఓట్లు ఇలా తనకి పడ్డాయి. ఇది క్లియర్ కట్ కేసు. ఖచ్చితంగా మీరు దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి. నేను అడుగుతా ఉన్నాను స్పీకర్ గారిని, మరి అనేకమైనటువంటి ప్రశ్నలు వేసినటువంటి మరి వారి కౌన్సిల్ ఈరోజు మరి ఒక విచిత్రమైనటువంటి ఒక క్వశ్చన్ నాకు వేశారు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ దానం నాగేంద్ర గారిని సస్పెండ్ చేసినట్టుగా వాళ్ళ అఫిడవిట్లో రాశారు, అది మీకు ఏమన్నా తెలుసా అని అడిగారు. మరి సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే సస్పెండ్ చేసినట్టు మరి అఫిడవిట్ ఇచ్చారా నాకు మాత్రం తెలియదు. అంటే ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో దానం నాగేంద్ర గారిని సస్పెండ్ చేసినట్టుగా వారు మెన్షన్ చేసి అఫిడవిట్ ఫైల్ చేసి ఉంటే డెఫినెట్గా ఈ కేసు ఉండదు. మరి అలాంటిది ఎందుకోసమని 1.5 year నుంచి ఈ కేసులో డ్రాగ్ చేస్తూ నాటకాలు ఆడుతూ మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో దీని మీద స్పష్టత కావాలా.